జగన్ కూడా బాగానే ఉంది. అంటే అక్క గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు పెట్టారు కదా, మీకు ఎలా అనిపించింది అక్క? బాగానే అందినాయి సార్ అన్ని. మా అమ్మ ఒడి అందినాయి, పెన్షన్ డబ్బులు అందుతున్నాయి, అన్ని బాగానే అంటే అందుతున్నాయి. గతంలో చూసుకుంటే ఇంటింటికి మన జగన్మోహన్ రెడ్డి గారు పథకం పెట్టారు, మరి అందే అంటారా? కొంతమందికి అందినాయి, కొంతమందికి అందట్లేదు. అది గొడవలు అవుతున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారని అంటున్నారు, నిజమంటారా? ఆ విషయం మాకు తెలియదు. మరి మీకు తీసుకున్నారు వాటికి న్యాయం జరిగింది ఆయన ఉన్నప్పుడు? జరిగింది. అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అవినీతి, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, ప్రజల దగ్గర నుంచి ఎక్కువ ధరలు అమ్మారని అంటున్నారు. ఏమో మరి ఆ విషయం మాత్రం మాకు తెలియదు. తీసుకుని ఉంటారు లేదు తెలియదు మరి. అసలు మీకు జగన్ పెట్టిన పథకాల్లో మీకేమైందని? మీకు జగన్ పెట్టిన పథకాల్లో మీకేమేమంది? అమ్మఒడి డబ్బులు అందినాయి, రుణమాఫీ డబ్బులు అందినాయి, ఆ, ఇదే పెన్షన్ డబ్బులు ఇస్తున్నాడు, ఆయన అందినాయి. కాకపోతే ఏంటంటే అభివృద్ధి చెందులో ఏమి లేవు. అంటే ఫ్యాక్టరీలు కానీ జనాలకు ఉద్యోగం లేక అల్లాడిపోతున్నారు కదా, అలాంటి ఏమైనా అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనిపించింది మాకైతే. వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు పని చేసినా మీకేమన్నా పని చేశారా? వారంటీలు వచ్చి ఇంటింటికి వచ్చి ఏమేం కావాలో అడుగుతున్నారు, చేస్తున్నారు, చెందుతున్నారు, బాగానే ఉంది. అంటే మీకు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీ అభిప్రాయం అనేది ఏంటమ్మా? నా అభిమానం అయితే పర్లేదు అనిపిస్తుంది, బాగానే చేస్తున్నారు, చెందుతున్నారు అనిపించింది. కాకపోతే అభివృద్ధి అనేది ఏమీ లేదు. అంటే ఉద్యోగం లేక జనాలు అల్లాడిపోతారు కదా, ఏదైనా కంపెనీ కానీ ఏదైనా ఫ్యాక్టరీ కానీ ఏదైనా పెడితే బాగుంటుంది అనిపించింది. సంక్షేమం పథకాలు వచ్చే లోపల మీకు ఓకేనా? అంటే పథకాల విషయంలోకి వచ్చినప్పుడు అన్ని అమలు చేశాడా? అమలు చేశారు పర్లా. మరి ముందు మళ్ళీ ఆయన వస్తే ఏందంటారు? వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. అంటే ఈ ప్రభుత్వం వచ్చింది ఎలా ఉందమ్మా? ఏదైనా పర్లేదు అనిపిస్తుంది.